ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ప్రభు సేవలోనికి లేదా ఆయన పక్షంగా మనం శ్రమపడడానికి పిలువబడినప్పుడు మనకెంత బలం ఉందో అంచనా వేసుకుంటాం. అయితే మనం అనుకున్నంత బలం మన దగ్గర లేదని తేలిపోతుంది. కావలసినంత ఓపిక కూడా మన దగ్గర లేదని గ్రహిస్తాం. అయితే మన హృదయాల్లో నిరాశకు చోటివ్వకూడదు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. దేవుడు ఎప్పటికప్పుడు మనకు అవసరమయ్యే శక్తిని అనుగ్రహిస్తాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. తన శక్తిని మనలోనికి నేరుగా ప్రసారం చేయగలడు. అలా చేస్తాడన్న వాగ్దానం కూడా మనకుంది. ఆయనే మన ఆత్మలకు ఆహారం, మన హృదయాలకు ఆరోగ్యం. ఈ విధంగా ఆయన మనలను బలపరుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిలో ఎంత శక్తిని నింపగలడో ఎవరికీ అర్థం కాదు. అయితే దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడినప్పుడు మన శక్తిహీనతలు ఆయన సేవకు అడ్డుపడకుండా ప్రక్కకు తొలగిపోతాయి. గడిచిన రోజుల్లో మనం తీవ్రమైన ఇబ్బందుల గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన ప్రభువు మనలను ఏ విధంగా బలపరిచాడో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మహా విపత్తు సంభవించినప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలిగాం. మన ప్రియుల మరణం మనలను వేదనలో ముంచినప్పుడు మౌనంగా భరించగలిగాం. మన మీద అపనిందలు మోపబడినప్పుడు మనం కదిలించబడలేదు. వ్యాధి బాధలు కలిగినప్పుడు ఓపికతో స్వస్థత కోసం ఎదురు చూశాం. అసలు విషయం ఏమిటంటే, ఇలాంటి అసాధారణమైన శ్రమల్లో దేవుడు అనూహ్యంగా మనకు శక్తినివ్వడం జరిగింది. మన శక్తిహీనతల కంటే ఎత్తుగా మనం లేచి వాటిని అధిగమించాం. పిరికితనాన్ని జయించాం. జ్ఞానహీన స్థితిలో మనకు జ్ఞానం అనుగ్రహించబడింది. మాటలే రాని మనం ఆ క్షణంలో ఏం మాట్లాడాలో మనకు ప్రభువే నేర్పించాడు. నా సొంత శక్తిహీనత నన్ను కృంగదీసినా దేవుని వాగ్దానం నన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బలపరచు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. నిజమే నాయనా, గడిచిన కాలంలో మేము వెళ్ళిన ప్రతి అననుకూల పరిస్థితి, ఎదుర్కొన్న ప్రతి అవమానం, పడిన ప్రతి అపనింద, వాటన్నింటి నుండి మమ్మల్ని తప్పించావు. మాకు సహాయము చేసి మమ్మల్ని బలపరిచావు. గడిచిన కాలంలో ఏ రీతిగా నీ కృప మమ్మల్ని ఆవరించి వెన్నంటే ఉండి నడిపించిందో ఇక ముందు కూడా అదే రీతిగా మాకు తోడుగా ఉండి బలపరచుమని యేసు అను సర్వోన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.